వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వేళ వచ్చేసి మద్రాసి అనే ట్రైలర్ అయితే రావడం అయితే జరిగింది. దాని గురించి చిన్నపాటి డిస్కషన్ అయితే చేసుకుందాం. అండ్ ఆ ట్రైలర్లో అంటే ఈ మూవీలోని మనకి ఎవరైతే యాక్ట్ చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే, అదే భయ మన శివకార్తికేయన్ గారు అనమాట. అండ్ అంటే ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ ఫుల్ అంత యాక్షన్ అయితే పెట్టుకున్నారు, మనకి ఈ మూవీ అర్థమైపోతుంది. అండ్ మెయిన్ వచ్చేసి ఒక గన్స్, అక్కడికి వచ్చి ఒక మాఫియా కానీ, అక్కడికి వచ్చి యాక్షన్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో విలన్ మన హిందీ హీరోని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ మనకు వచ్చేసి అది మీ అందరికీ తెలిసిందే. అండ్ అతను కూడా ఈ ట్రైలర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ కిల్ ఇట్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొన్ని సీక్వెన్సెస్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. శివకార్తికేయన్ది ఒక కొత్త లుక్లో తీసుకొచ్చారు. అండ్ మెయిన్ వచ్చేసి ఒక మద్రాసి అంటే మీ అందరికీ తెలిసిందే మన తమిళలో అనేసి. అంటే వాళ్ళ గురించి అంటే ఆ పార్ట్ ఆఫ్ గురించి తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో శివకార్తికేయ గారు కూడా ఒక నాలెడ్జ్ గురించి ఏదో చూపించారు, చిన్న చిన్న బిట్లు మన ట్రైలర్లోనే. తన మైండ్, తన మెదడులో ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ట్రైలర్లు ఇవన్నీ చూపించారు. అండ్ మెయిన్ వచ్చేసి విలన్ కూడా కొంచెం క్రూయల్గా చూపించారు అనమాట ట్రైలర్లోని. అండ్ బిగ్ పార్ట్ ఆఫ్ ది యాక్షన్ అయితే మనకైతే లోడ్ అవ్వబోతుంది అని ఈ మూవీ అయితే మనకైతే అర్థమైపోతుంది. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మీ అందరికీ తెలిసిన మనకి ఏవి మురుగదాస్ గారు అనమాట. అదే భయ గజనీ, మనకు వచ్చేసి దర్బార్ అని ఇలాంటి సినిమా తీశారనమాట. గజనీ అంటే మన తెలుగులో మనకి అదే, మన తమిళలో సూర్య గారు గజనీ అనుకోకండి, మన హిందీ గజనీ అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి కార్తీ, అండ్ మనకు వచ్చేసి మన ఖైదీ నెంబర్ 150 ఇలాంటివన్నీ తీశారనమాట. అండ్ ఈ డైరెక్టర్ అయితే చాలా మంచి మూవీస్ అయితే మన డైరెక్షన్ చేశారు. అండ్ ప్రతి ఒక్క మూవీలో తను ఖచ్చితంగా ఒక స్టోరీ ప్లాట్ కానీ, అక్కడికి వచ్చే యాక్షన్ పరంగా కానీ, అక్కడికి వచ్చే హీరోయిన్స్ చూపించడం పరంగా కానీ అండ్ మంచిగా డెలివరీ చేస్తారు తన సినిమాస్, అది అందరికీ తెలిసిందే. అండ్ ఈ మద్రాసి గురించి వచ్చేస్తే అండ్ చాలా బాగా తీసుకొచ్చారు ట్రైలర్ అయితే. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్లైమాక్స్ చిన్నది చైత్ సీన్ ఉంటుంది కదా, రక్తం మొత్తం చెయ్యి అంతా పడిపోద్ది, ఆ సీన్ కూడా రెడ్ ట్రైలర్లో చాలా బాగుందని చెప్పొచ్చు. క్రూయల్గా తీశారు మొత్తం కొన్ని సీన్స్ అయితే. అండ్ క్లైమాక్స్ వచ్చిన కొన్ని సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి ట్రైలర్లోని. అండ్ మెయిన్ వచ్చేసి లవ్ పార్ట్ కూడా అంత పెద్దగా ఏం ఉండదు అనిపిస్తుంది. అంటే ఏదో పెట్టాలని కదా పెట్టేసి పెడతారంటే తప్ప ఆయన ఫస్ట్ హాఫ్లో ఉంచుతారు, తర్వాత నుంచి ఇంకా ఎగరేసి వస్తారు అది ఖచ్చితంగా. ఈ పాట మొత్తం యాక్షన్లో దింపేస్తారు సినిమాని, అర్థమైపోతుంది. అండ్ మెయిన్ బీజిఎం వచ్చేసి అనిరుద్ధ్ గారు అనమాట. అది ట్రైలర్ చూసిందే తెలిసింది నాకు అనిరుద్ధ్ గారు అనేసి. అండ్ బాగా తెలుసు మీ అందరికీ, ఇన్స్టాలోని కానీ మొత్తం సోషల్ మీడియాలో ఊపేస్తుంది ఆ సాంగ్కు. ఆ డ్యాన్స్ కూడా మంచి జోస్గా వేస్తారు, తనైతే మంచి అంటే చాలా ఫాస్ట్గా వేస్తారు. అండ్ ఇప్పటివరకు తన సినిమాలో నేను డ్యాన్స్ కానీ ఇవన్నీ చూశాను, బట్ ఇవన్నీ ఓకేష్గా అనిపించింది. బట్ ఈ మూవీలో అయితే తను ఉన్న రగడకి, తనకున్న స్టైల్కి బాగా చేశారని చెప్పచ్చు. డ్యాన్స్ అయితే చాలా స్పీడ్గా ఆ మూమెంట్స్ అయితే బాగా అందుకున్నారని చెప్పొచ్చు. నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి యూట్యూబ్లో ఉంది, వెళ్ళి చూసండి. ఖచ్చితంగా ఈ మూవీ అయితే మనకైతే నేను రివ్యూ అయితే పెట్టడం అయితే జరుగుతుంది, అది September 5న. అండ్ ఇంకా ఎవరైతే చూడలేదు వెళ్ళి చూసండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి.